అందరికి నమస్తే. చాలా సంచలనమైన వార్త ఇది. ఎందుకంటే మనం బీచ్ కాబట్టి ఏడిపోతాం. చాలామంది ఏపీకి పోతారు. ఏ కాకినాడ బీచ్‌కో, భీమిలి బీచ్‌కో, వైజాగ్ బీచ్‌కో పోతుంటారు. లేకపోతే చాలామంది గోవాకు పోతారు బీచ్ కావాలంటే. కానీ ఇప్పటి నుంచి అవసరం లేదు. డైరెక్ట్‌గా బీచ్ హైదరాబాద్‌కి రాబోతుంది. అదేందంటారా? 'ఆపరేషన్ దుర్యోధన' సినిమా డైలాగ్ గుర్తుందా? హైదరాబాద్‌లో అన్నీ ఉన్నాయి. హైదరాబాదు సముద్రం లేదు. నేను సముద్రాన్ని తీసుకొస్తా అని శ్రీకాంత్ హామీ ఇస్తాడు జనాలకు. హీరో శ్రీకాంత్. ఇక అందరం నవ్వుకున్నాం. అసలు హైదరాబాద్‌కు సముద్రం తేవడం ఏందంటే ఎలక్షన్స్‌లో ఏ హామీ అంటే హామీ ఇస్తారు అని చెప్పడానికి ఆయన ఆ డైలాగ్ వాడుకున్నారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అది నిజం చేద్దాం అని ప్లాన్‌లో ఉన్నాడంట. అది నిజమే. హైదరాబాద్‌కు సముద్రం తీసుకొస్తాం. హైదరాబాద్‌లో బీచ్‌లుంటాయి. ఏంది ఇదంతా అసలు కదా! నిజంగానే గట్టాంటిదే అందరికి అనుమానాలు ఉన్నాయి. బట్ ప్రభుత్వం ఒక పెద్ద ప్లాన్ చేసింది. హైదరాబాద్‌కు బీచ్ తీసుకొచ్చే ప్లాన్‌లో ఉన్నది. అసలు ఎక్కడొస్తది బీచు? దానికి డబ్బులేంది? మొదలే మనం కింద మీద ఉంది రాష్ట్రం. అవన్నీ మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో షేర్ చేయండి. రైట్. సబ్జెక్ట్‌లోకి పోతే నిజంగానే రేవంత్ రెడ్డి గారు ఒకసారి అన్నారు. ఆ వికారాబాద్‌లో ఒక రాడార్ స్టేషన్ ప్రారంభోత్సవంలో అన్నాడు. హైదరాబాద్‌కు 3 పక్కల సముద్రం ఉందన్నాడు. అందరూ ఈయనకి ఇంత అవగాహన లేదా అనుకున్నాం. కానీ ఆయన అవగాహన వేరే లెవెల్ అని ఇప్పుడు అర్థమవుతుంది. హైదరాబాద్‌కు బీచ్ తీసుకురావడానికే మొత్తం రెడీ అయిపోయినాయంట. అప్పుడు 'ఆపరేషన్ దుర్యోధన' సినిమాలో శ్రీకాంత్ హామీ ఇచ్చిండు. ఆ హామీని రేవంత్ రెడ్డి గారు అమలుపరిచే ప్రయత్నంలో ఉన్నారంట. మొత్తం 225 కోట్ల రూపాయల ఖర్చు అంట దానికి. ఎక్కడొస్తదంట తెలుసా అది? బీచ్ వచ్చేసి మొత్తం 35 ఎకరాలంట బీచ్. కొత్వాల్‌గూడ. కొత్వాల్‌గూడ అంటే ఏంటిదంటే శంషాబాద్‌లో ఉంటది. శంషాబాద్, కొత్వాల్‌గూడ. ఆడ ఒక బీచ్‌ను క్రియేట్ చేస్తుందంట గవర్నమెంటు. ఒక సముద్రం క్రియేట్ చేసి ఆ సముద్రానికి బీచ్‌లు పెడతారంట. నిజానికి కాకతీయులు చెరువులు తవ్విరని అప్పట్లో విన్నాం మనం. కాకతీయ రాజులు చెరువులు లక్షల ఎకరాలు సాగులోకి తీసుకురానికే లక్షల చెరువులు తవ్విండ్రు. గొలుసుకట్టు చెరువులు తవ్విండ్రు. అవన్నీ మనకు తెలుసు. కానీ ఇప్పుడు కొత్తగా వింటున్నాం మనం. రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్‌కు బీచ్ తీసుకురాకపోతున్నారంట. దానికి 35 ఎకరాల్లో మొత్తం రెడీ చేస్తుర్రంట. డిసెంబర్‌కెళ్ళి వర్క్ స్టార్ట్ అవుతుందంట. దానికి 225 కోట్ల రూపాయలు ఖర్చయిద్దని ఎస్టిమేషన్ వేసిర్రంట. ఇంక త్వరలో బిడ్లేసి విదేశీ కంపెనీలో మరి ఏ కంపెనీలో వాటన్నిటిని బిడ్‌లో ఇంటర్నేషనల్ బిడ్ ఇచ్చి దానికి అక్కడ బీచ్ ఏర్పాటు చేసే విధంగా ఏర్పాటు చేస్తారంట. దీని వార్త చాలా సింపుల్‌గా చెప్పినా గానీ అసలు విషయము అసలు ఎట్లా చూడాలి మనం? హైదరాబాద్‌కు బీచ్ తేవడం ఏంటి? హైదరాబాదు ఎందుకు రేవంత్ రెడ్డి బీచ్ తేవాలనుకుంటున్నాడు? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తెలంగాణను ఒక టూరిజం డెవలప్ చేయాలి. టూరిజంతోనే గవర్నమెంట్‌కి ఇన్కమ్ వస్తదనేది ఆయనకి ఎవరు చెప్పిర్రో, ఎవరెక్కిచ్చిండ్రో ఏమో అర్థం కాదు. టూరిజం వల్ల కొన్ని రాష్ట్రాలకు వస్తది. గోవా ఉంది ఇప్పుడు. గోవా ఓన్లీ డిపెండ్స్ ఆన్ టూరిజం. ఇప్పుడు టూరిజం పోయిందక్కడ. గోవాలో టూరిజం నాశనమైందట. శ్రీలంక టూరిజం మనకు తెలుసుగా పక్క దేశం. ఏమైంది? శ్రీలంక దేశంలో కూడా టూరిజం కుప్పకూలిపోయింది. లేదు. అంటే టూరిజం అనేది ఒక కాన్స్టెంట్ ఇన్కమ్ కాదు గవర్నమెంట్‌కి. ప్లస్ మన తెలంగాణ ఇన్కమ్ అనేది డిఫరెంట్ మోడల్. టూరిస్ట్ మోడల్, టూరిజం మోడల్ కాదు. మన దగ్గర దాన్ని ఇన్కమ్ సోర్స్‌గా ఉపయోగించుకున్నంత స్ట్రెంగ్త్ కనిపిస్తలేదు మన దగ్గర. మన దగ్గర అదొక ఎంజాయ్‌మెంట్ ఫార్ములా. వస్తారు. కర్ణాటక నుంచి వస్తారు, తమిళనాడు నుంచి వస్తారు, మైసూరు నుంచి వస్తారు, ఎక్కడెక్కడి నుంచో వస్తారు. మన దగ్గర ట్యాంక్ బండ్‌కి పోతారు. మన దగ్గర ఉన్న రకరకాల రామోజీ ఫిల్మ్ సిటీకి పోతారు. ప్రైవేట్‌ది రకరకాల పబ్లిక్ కార్యక్రమాలు చూస్తారు. పబ్లిక్ ఈవెంట్స్ చూస్తారు. ఇదంతా ఓకే. కానీ దాన్నే ఒక ఇన్కమ్ సోర్స్‌గా పెంచుకోవాలనుకోవడం ఏందో అది అసలు సాధ్యమైతదా? ఒక పూటలైతదా? అసలు హైదరాబాద్‌కు బీచ్ తీసుకురావడం ఏంది? ఇదొక పెద్ద కథ. అంటే చెప్తాడు కదా ఆయన్నే. చంద్రబాబు నాయుడు సైబర్ సిటీ కట్టిండ్రు. హైటెక్ సిటీ కట్టిండ్రు. ఎన్టీఆర్ బుద్ధుని పెట్టిండు హుస్సేన్ సాగర్ మధ్యలో. ఇంకా మేము బీచ్ తీసుకొస్తామని ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది ఇది. ఏదో ఒక కేసీఆర్ ఏమో సెక్రటరీ కట్టిండు. కేసీఆర్ జిల్లా ఆఫీసులు కట్టిండు. అరే జనాలకు పనికొచ్చేది సామి ఇవి. జనాలకు పనికొచ్చేది. చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ దాన్ని అంకురార్పణ పలికిండు అంటే కూడా అది కూడా జనాలకు పనికొచ్చేది. వేలాది ఉద్యోగాలు వచ్చినాయి కదా దాని తర్వాత. సరే కంపెనీలు రావడం అనేది అది తర్వాత అన్ని గవర్నమెంట్లు వచ్చినాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత వచ్చినాయి. తెలంగాణ వచ్చినాక ఇంకా ఎక్కువ వచ్చినాయి కంపెనీలు మన దగ్గరికి. ఐటీ కంపెనీలు ఎక్కువ మందికి అసలు ఇంకొక సిటీ ఏర్పడ్డది అటువైపు. హైదరాబాద్ ఇంకొక సిటీ అయిపోయింది అది. ఓ పక్క 4th సిటీ అని పెట్టుకున్నాడు ఇక్కడ రేవంత్ రెడ్డి. 4th సిటీలో
పుసుకున నేనే కనుక రేపు కార్ వేసుకొని పోయినా అనుకో 4 సిటీ ఏమైనా స్టోరీ చేద్దామని 4 సిటీ ఏడుందో ఎవరు తెలియదు. లేదు 4 సిటీ, 4th సిటీ లేదు, కానీ రోజు 4 సిటీ గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు లేని బీచ్ని తీసుకొస్తారంటే ఇక్కడికి. బీచ్ అంటే ఏంది? అది బీచ్ని క్రియేట్ చేస్తారంటే ఏంది? ఒక సినిమా థియేటర్ కట్టొచ్చు, ఓ బిల్డింగ్ కట్టొచ్చు, ఒక కథ కట్టొచ్చు, కానీ ఒక సముద్రం పెట్టి ఆ సముద్రం ఒడ్డుకు బీచ్ ఏర్పాటు చేస్తున్నాం అంటే ఇంకా సముద్రం అంత పెద్దది కాబట్టి 35 ఎకరాలు అంటే కూడా చాలా పెద్ద జాగానే కదా. 35 ఎకరాలు మొత్తం నీళ్ళు నింపుతాడేమో అక్కడ నుంచి. ఇప్పుడు ఆల్రెడీ అవే కదా, కాళేశ్వరం నీళ్ళే కదా తెచ్చేటి, మల్లాన సాగర్ నుంచి అవన్నీ నీళ్ళు తీసుకొచ్చి దానిలో నింపి ఈ పక్క మొత్తం బెంచీలు వేసి మొత్తం ఆర్టిఫిషియల్ తాటి చెట్లు నాటి అక్కడనే వైన్ షాపులు అవి పెట్టి ఇక ఫారినర్స్ వచ్చి మొత్తం అక్కడ బికినీలు వేసుకొని ఎండపొలుపుకు ఇట్లా వండుకొని టోపీ పెట్టుకొని బీర్ తాగుతారు. అది తెలంగాణ ప్రభుత్వానికి ఇన్కమ్ వస్తుందని రేవంత్ రెడ్డి నా కళ్ళలు అంటున్నట్టున్నాడు. అదే అర్థం కాలేదు. ఆలోచన బిగ్ ఉండాలని చెప్తాడు ఆయన. ఇట్లాంటి కిరికిరి ఆలోచనలు ఎట్లా వస్తావో తెలియదు. బిగ్ ఆలోచన, ఒక పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే చాలామందికి ఉద్యోగాలు వస్తే అదొక పెద్ద అసెట్ అవుతుంది తెలంగాణకి. అదొక పెద్ద అసెట్, దానివల్ల పెద్ద ఇన్కమ్ ఉంటుంది. మన దగ్గర ఒక బీచ్ క్రియేట్ చేయగలరు. ఒక బీచ్ కోసం వస్తారా? అక్కడ ఏపీలో మస్తు బీచ్లు ఉన్నాయి. ఏపీ మొత్తం అప్లపాలైంది. అక్కడ లేదు టూరిజం ఎడిపోయింది. ఏపీ బీచ్ల వల్ల బతుకుతుంది. ఏమన్నా బీచ్ల వల్ల ఇన్కమ్ వచ్చి ఎంత ప్రభుత్వానికి ఎంత చేదోడు వాదోడుగా నిలుస్తున్న దగ్గర ఇన్కమ్, వేరే రాష్ట్రాల్లో ఇన్కమ్, టూరిజం నుంచి వచ్చే ఇన్కమ్ ఎంత? అసలు ఆ టూరిజం నుంచి వచ్చే ఇన్కమ్తోనే ప్రభుత్వాలు నడుస్తున్నాయా? ఏం చెప్పదలుచుకున్నాడో ఏం చేయదలుచుకున్నాడో ఏం అర్థమైతే లేదు. ఇవంటారు కదా, ఆలోచన ఉన్నోనికి ఆకలేదు అన్నట్టు, ఉపాయం ఉన్నోడు ఉపవాసం ఉండడు అన్నట్టు. ఇదేం ఉపాయం? ఇదంతా మొదలే మనం అప్పుల పాలైంది రాష్ట్రము. 225 కోట్ల రూపాయలు ఇప్పుడున్న అంచనా. రేపనాడు తవ్వేసి మొత్తం ఎత్తేసి మొత్తం నీళ్లు దింపేసి మొత్తం తాటి చెట్లు పెట్టేసి ఇవన్నీ చేసే వరకు 225 కోట్లు 2000 కోట్లు అవుతుందేమో. ఆ బీచ్ క్రియేట్ చేస్తారంట. దీని మీద మీరు కూడా కామెంట్ చేయండి. అందరం తెలంగాణలోనే కదా, మన తెలంగాణకు బీచ్ తీసుకొని రావడం అనేది సాధ్యమా? ఒకవేళ సాధ్యమైతే మీరు స్వాగతిస్తారా? ఇప్పుడున్న సిచ్యువేషన్లో బీచ్ తీసుకురావడం కరెక్టేనా? బీచ్ వల్ల తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా ఒరుగుతుందా? ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.